ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుని మహాకృప కరుణ కటాక్షాలను బట్టి మరో క్రొత్త మాసంలో మిమ్మల్ని దర్శించుటలో నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఆయన కృపా కరుణ కటాక్షం చేత 3 మాసాలు దాటుకొని 4వ మాసంలో ప్రవేశించి ఉన్నాం. నిశ్చయముగా దేవుని యొక్క వాక్యమును మనము పట్టుకున్నప్పుడు ఆ వాక్యము ఎంత ఆదరణ ఊరట మనకు అనుగ్రహిస్తుంది. అందుకే కదా కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలో అదియే నాకు నెమ్మదినిచ్చాను అంటాడు. ఈ దినమందు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వాక్యం యొక్క చివరి భాగమును మీరు గమనించినట్లయితే, యెహోవాయే నీకు నిత్యము వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎంత అద్భుతమైనటువంటి ఒక మాట అండి. యెహోవాయే నిత్యము నీకు వెలుగుగా ఉండును, అది మాత్రమే కాదు, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎన్ని రకాలైన ఎన్ని విధములైన దుఃఖములో మీరున్నారో, ఒకడు నవ్వుచున్నట్టు కనబడినను వాడి హృదయములో దుఃఖం ఉండినని సొలొమోను చెప్పిన ప్రకారం అనేకులకు బయట ప్రపంచానికి నవ్వుతున్నట్టు కనబడిన, అనేకులకు బయట ప్రపంచములో సంతోషముగా ఉన్నట్టు అగపడిన హృదయములో వేదనలు, హృదయములో దుఃఖములు, హృదయములో విచారములు కనబడుతున్నాయి కదండి. అందుకే కాబోలు కీర్తనకారుడు అంటాడు, నా హృదయములో విచారములు హెచ్చగా దేవా నీ గొప్ప ఆదరణ నన్ను బ్రతికించాను అంటాడు. నిజమే కదండి. ఈరోజు అనేకుల యొక్క హృదయాలలో నానా రకాలైన దుఃఖములు కనబడుతూ, నా దినములన్నీ దుఃఖ దినములేనా, నా బ్రతుకంతా కన్నీలేనా, ఇక నా జీవితంలో ఈ కన్నీరు, ఈ బాష్పాలు, ఈ దుఃఖము మారవా అన్నట్టు కనబడుతూ ఉన్నారు. నా ప్రియతమ దేవుని బిడలారా, ఈ లేఖన భాగాన్ని మీరు గమనించినప్పుడు సర్వలోకనాథుడు వాగ్దానం ఇస్తున్నాడు, మీ దుఃఖ దినములు సమాప్తములగును. నిశ్చయముగా సమాప్తము చేయుటకై దేవుడు సిద్ధపడి ఉన్నాడు. మన దుఃఖములను, మన వ్యసనములను, మన శాపములను, మన రోగములను సర్వోన్నతుడైన దేవుడు సిలువలో వేలాడుతూ మన విమోచన ప్రణాళికను పూర్తి చేసి 6వ మాటగా సమాప్తమాయను అన్నాడు. అదే ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత మనకు కలిగిన శాపము నుంచి మనల్ని విడిపించాడు. కనుకనే యెషయా 60:20లో మీ దుఃఖ దినములు సమాప్తములగునని ప్రవచన రీతిగా చూస్తున్నాం. నా ప్రభువు చనిపోతూ ఉన్నప్పుడు పలికిన మాట సమాప్తమాయను. నిత్యముగా ఈరోజు ఆ కల్వరి తట్టు నువ్వు చూడగలిగినట్లయితే నీ దుఃఖములు ఏ ఏ కారణాల చేత దుఃఖముతో కనబడుతున్నావో, దుఃఖముతో తలమునకలై ఉన్నావో, నిశ్చయముగా ఈ మాసం ఆయన మనకిచ్చిన వాక్కు ప్రకారము మీ దుఃఖ దినములు సమాప్తములకును. కాబట్టి ఏ దుఃఖముతో, ఏ భారముతో నువ్వు కనబడ్డా నిశ్చయముగా నీవు వాటిని జయించలేవు, నీవు వాటిని దాటుకోలేవు. నీ శక్తి చాలదు, అది నీకు తెలుసు. అందుచేత నా వల్ల కాదు, నా జీవితము ఇంతే అని నిర్ణయించవద్దు. నీ పక్షముగా కల్వరిగిరిలో యాగమైపోయి సమాప్తమాయను అని పలికిన క్రీస్తు వైపు చూడు, వాక్యము తట్టు తిరుగు. మీ దుఃఖ దినములు ఈ దినముతో సమాప్తములగును. ప్రార్థన. మహాఘనుడు వగు తండ్రి, మహోన్నతమగు దేవ, నీ దాసులు నా ప్రియ బిడ్డలకు నీవే నిత్యము వెలుగుగా ఉంటూ ఇకను వారి ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో చీకటి అనబడిన వెతుకులాటకు చోటు లేకుండా మీరే నా పిల్లలకు నిత్యమైన వెలుగుగా ఉంటూ ఇప్పటి వరకు వారిని కుదిపేసినటువంటి దుఃఖములు, కష్టములు, ఇబ్బందులు, శోధనలు ఎన్నైనప్పటికీ ప్రభువా, యెషయా 60:20 రాయబడ్డట్టు మీ దుఃఖ దినములు సమాప్తములగునన్నారు. కల్వరి గిరిలో సమాప్తమాయను అని చెప్పారు. నా బిడ్డలకు సంపూర్ణమైనటువంటి
విడుదల శాసించి వారి దుఃఖ దినములు సమాప్తము చేసి యోహాను శుభవార్త 16:22లో వ్రాయబడ్డట్టు నాయన వారి సంతోషము ఇక ఎవడనూ నపహరింపకుండా కృపణించి మహిమందమని క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడి మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు సదా తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మీ దుఃఖ దినములు సమాప్తములగును, మీ సంతోషాన్ని ఎవడను తీసివేయలేడు. గాడ్ బ్లెస్ యు ఆల్.